బీజేపీ బీఆర్ఎస్ ఎదవలకి చెప్తున్నా. ఓకే, చెప్పండి రా. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాడు వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల కాలంలో 2 నెలల వరకు వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పోయింది. దాదాపు 2 నుంచి 3 నెలలు, అరౌండ్ 3 నెలల వరకు ఎంపీ ఎన్నికలు జరిగినాయి. సో అంటే ఈ 7 నెలలకి 5 నెలలు తీసేస్తే వాడు 2 నెలలు నిజంగా పరిపాలించింది. ఈ 2 నెలల్లో ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ దరిద్రుడు కేసీఆర్ అనే దుర్మార్గుడు వాడు అప్పులు చేసి పెట్టిండు. ఓకే, దానివల్ల సంవత్సరానికి మనం మిత్తిగాడుతున్నాం. 20% ఆఫ్ ద బడ్జెట్ ఈజ్ జస్ట్ గోయింగ్ ఫర్ ఇంట్రెస్ట్, మిత్తిపోతుంది. ఇక మోడీ అనే దుర్మార్గుడు అయితే వాడు చేసిన అప్పులకి లెక్క లేదు, వాడు ఈ పైసలు ఎడగపోయినది లేదు. వాడు నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు అదానీ, అంబానీ, నీరవ్ మోడీ, చోస్కీలకి రుణాలు మాఫీ చేస్తాడు. రైతులకి ఏరా అంటే చెయ్య అంటాడు. అర్థమైందా? సో ఇట్లాంటి పరిస్థితి. అన్ని లక్షల కోట్లు వాడు మోడీ ఏం చేసిండు? తిన్నారు. నిన్న చెప్తున్నారు అదేంటి బద్రీనాథ్ గుళ్ళో. ఓకే, బంగారం 280 కేజీలు బంగారం అదృశ్యం అయిపోయిందంట. ఎక్కడికి పోతుంది? అంటే వీళ్ళే దోసుకున్నారు కదా. ఎక్కడ ఒక్క చిల్లి గవ్వ కూడా వదులుతలేరు. చెప్పండి. సో వాట్సాప్లో చెత్త ఫేక్ ప్రచారాలు చేసాడు, ప్రతిదాన్ని హిందూ ముస్లిం అని గొడవలు చేపియడము, అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టుడు, గాంధీ ఫ్యామిలీ బురదలడు, ఇట్లాంటి తప్ప ఒక్క ప్రజలకు పనికొచ్చేటి ఏమైనా చేసాడు నరేంద్ర మోడీ ఇప్పటి వరకు? అది ఉద్యోగాలు ఇరా అంటే పకోడీ వేసుకో చాయ్ పెట్టుకో అంటాడు. రుణాలు మాఫీ అయ్యారా అంటే మేము చేయమంటాడు. మరి ఎందుకు ట్యాక్సులు తీసుకుంటున్నావురా? ఎందుకు ట్యాక్సులు పెంచినవరా? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18% తీసుకుంటా అంటే వీడు 29% చేసాడు. అర్థమైందా? సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే వాడు కాంగ్రెస్ అని బురద వెళ్తాడు కదా ప్రతిదానికి. 10% ఉన్న వాళ్ళని చూపెట్టి నాకు 90% వాళ్ళ ఓట్లు కావాలని అడుగుతాడు. కానీ ఈ 90% కానీ ఆ 10% కానీ ఏం చేసినావు? ముస్లింలకు కూడా వీడు ప్రధానే, ముస్లింల దగ్గర కూడా ట్యాక్స్ తీసుకుంటున్నాడు. ఓకే, ఒక జాతి చెడ్డగా ఉండరు ఇక్కడ. ప్రతి కులంలో కానీ ప్రతి కులంలో మంచి చెడు 2 ఉంటాయి. కానీ ఒక 10% ఉన్నని చూపెట్టి 90% ఓట్లు కావాలి అని అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టుడు తప్ప నువ్వు ఆ 10% మనకి ఏం చేసినావు? ఈ 90% మనకి ఏం చేసినావు? చెప్పండి. కాంగ్రెస్ వాడి పేరే కాంగ్రెస్ అంటాడు. ఆ కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకున్న రైతులు హిందువులేరా? చెత్త నా కొడుక. అర్థమైందా? ఇవాళ డిఎస్సి వేస్తే ఆ ఉద్యోగాలు పొందేటువంటి ఆ యువత హిందువులేరా? చెత్త నా కొడుక. ఐఐటీలలో, ఐఐఎంలలో, ఎయిమ్స్లలో చదువుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే అలా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ హిందువులే. అంటే కాంగ్రెస్ అంటున్నావు కదా, కాంగ్రెస్ నిజంగా ముస్లింలకు ఫేవర్ చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో ధనవంతులు అయ్యేటోళ్ళు. ఇంకా పేదరికం ఎందుకు మగ్గేటోళ్ళు? అంటే దేశంలో 80-90% మంది మెజారిటీ హిందువులే ఉన్నప్పుడు కాంగ్రెస్ వాడు ఏం చర్యలు తీసుకున్నా హిందువులకే అవుతాయి కదరా ఫేవర్. మరి వాడు కాంగ్రెస్ ఎట్లా అయిపోయిండ్రా? చెప్పండి మిత్రులారా దయచేసి. ఇప్పుడు ఇవాళ రుణాలు మాఫీ చేసినాం రైతులకి. ఇందులో ఎంతమంది ముస్లింస్ ఉన్నారో చెప్పండి, ఎంతమంది హిందువులు ఉన్నారో చెప్పండి. 99% లేదా 100% హిందువులే ఉంటారు. మరి వాడు ఎట్లా కాంగ్రెస్ అయినరా? పోనీ నువ్వు హిందుత్వం పేరు మీదనే రాజకీయం చేస్తున్నావు కదా, మరి నువ్వేం మాఫీ చేసినావు? ఎవరికి మాఫీ చేసినావు? హిందువుల ట్యాక్సులన్నా తీసుకోకు, మరి రైతుల రుణాలు మాఫీ చేయి. హిందూ రైతుల రుణాలు ఆలోచించండి మిత్రులు దయచేసి. నేను ఒకటే చెప్తున్నా. సో మనము అందరినీ సమానంగా చూస్తాం. అందరూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ పదవిలో కూర్చున్నప్పుడు భారత రాజ్యాంగం అది ఎక్కడైతే ప్రమాణం చేసినామో భారతీయులందరూ సమానమే, కులాలకి మతాలకు అతీతంగా ఎలాంటి వివక్ష చూపెట్టమన్నప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, రాజ్యాంగంలో కూడా ఇది క్లియర్గా ఉంది. సో అది మోడీ కూడా ప్రమాణం చేసిండు. కానీ వాడు ఎవరికేం చేయలే. దరిద్రం ఏంటంటే వాడు ఆ కొట్లాట పెట్టుడు వరకే, వాట్సాప్లో చెత్త నింపుడు వరకే. కానీ ఏమి హిందువులకు నరేంద్ర మోడీ హిందువుల కోసమే పుట్టిన అని అవతార పురుషుని అని చెప్పుకుంటే వాడు హిందువులకి ఏమి ఫేవర్ చేసిండో ఒక్కటి చెప్పండి దయచేసి, మీకు దండం పెడతాం. ఒక్కటి చెప్పండి. హిందువులకి ఉద్యోగాలు ఇచ్చిండా? హిందువుల రుణాలు మాఫీ చేసిండా? మన హిందువుల బతుకులు 2014 కంటే ముందు మంచిగా అయినాయా చెడ్డగైనాయా? వాళ్ళ చేతిలో పైసలు ఆడుతున్నాయా? మళ్ళా 80 వాడే చెప్పుకుంటున్నాడు 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది 80 కోట్ల మంది హిందువులని పేదోళ్ళని చేసినా అని వాడే చెప్తున్నాడు. ఎవరికి ఇస్తాం దొడ్డు రేషన్ బియ్యం? పేదానికే కదా.
భారతదేశంలో 80 కోట్ల మంది ముస్లింలు లేరు కదా, రైట్? అంటే మెజారిటీ హిందువులను పేదోళ్ళని చేసినామని ఒప్పుకుంటున్నాం కదా. 600 స్థానాలు ఉన్న అంబానీ ఎట్లా ప్రపంచంలో 2వ నంబర్ 1 ఎట్లా అవుతాడు? అమెజాన్ ఉన్నది, వన్ ఆఫ్ ద టాప్ రిచ్ది, కానీ దాని కింద ఎన్ని లక్షల మంది పనిచేస్తారు అమెజాన్లో? ఇదే అదానీ కంపెనీలు 100 ఎన్నో ఉన్నాయి కదా. సో అన్నిట్లో ఎంతమంది పనిచేస్తారు? 23,000 మంది పనిచేస్తారు. అంటే నువ్వు ఎవరికి పెడుతున్నావు? దేశం పేరు మీద అంతకుముందు భారత్ పెట్రోలియము, భారత్ పేరు మీద ఉన్నాయి, హిందుస్థాన్ పేరు మీద ఉన్నాయి, అన్ని అదాని పేర్ల మీద రాసేస్తేవి. అంటే దేశ సంపదను దోసుకోవడానికి వచ్చినావు తప్ప ఎవరికి ఏం చేసినావు? హిందువులకు ఏం చేసినావు? ముస్లింలకు ఏం చేసినావు? ఇంకా క్రిస్టియన్స్కి ఏం చేసినావు? ఎవరికి ఏం చేసిండి నరేంద్ర మోడీ? చెప్పండి. కాబట్టి ఈ వాట్సాప్లో వచ్చే చెత్తని, ఈ యొక్క ఫేక్లని 99% 90 కాదు, బీజేపీ హిందూ ముస్లిం రిలేటెడ్ కానీ గాంధీ ఫ్యామిలీ మీద నెగిటివ్ వచ్చిందంటే సచ్చినా నమ్మకండి వాట్సాప్లలో. ఓకే, అది కంపల్సరీ ఫేకే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఐటీ సెల్ ఇక ఫేకులే. వాళ్ళు మంచిగా చేసినప్పుడు ఎప్పుడు, నిజం చెప్పినప్పుడు ఎప్పుడు గెలవలే. మోసం చేసి మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఒకసారి చేసారు, కానీ ఆల్రెడీ సగం చచ్చిపోయింది, ఇంకా కొంచెం ఉంది. అది కూడా మోసం చేసి ఆ యొక్క ఎక్కడెక్కడైతే మనకి వీలైన దగ్గర పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేసుకొని అట్లా ఆ మాత్రం గెలిచిండు, కానీ అయిపోయింది. మోడీ వేవ్ లేదు, బోడీ వేవ్ లేదు, ఇబ్బంది లేదు, వాడు ఏమి పీకలేడు. సో వాళ్ళ నాశనం అయిపోయింది. సో అది ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు కూలుతుందో ఆ ప్రభుత్వం తెలియదు. సో ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కమిట్ అయి ఉంది. తప్పకుండా ఇచ్చిన హామీలు బడ్జెట్ అనుకూలంగా ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుంది. విద్యార్థులకి నేను రిక్వెస్ట్ చేస్తున్న, యువకులకి చదువుకోండి రా అయ్యా. ఇది ఒక్కటే కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతాం, ప్రతి సంవత్సరం గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని ఖాళీలు ఉంటాయని ఆ బడ్జెట్ అనుకూలంగా అప్రూవ్ చేస్తాము. చదువుకోండి. అది 60 మార్కులు వచ్చినా మీకే ఉద్యోగం, 80 మార్కులు వచ్చినా మీకే ఉద్యోగం. అర్థమైందా? 99.9 ఏం రావాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్రూప్ రాష్ట్రాలు అందరూ డిఎస్సికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే బీఈడి పాస్ కావాలి. అర్థమైందా? బీఈడి చదువుకొని డిఎస్సి టీచర్ కావాలనుకున్న వాళ్ళకి అది గ్రూప్లు పెద్ద సమస్య కాదు. కాబట్టి ఈ అశోక్ సార్ అంటే ఆయన కోచింగ్ సెంటర్ అయినా, ఆ బక్క జడ్సన్ అని వ్యక్తిగత కక్షలు, అట్లా ఒక్కొక్కరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు. బీజేపీ వద్దామనుకుంటుంది, ఎవరు రాలేకపోతుంది. బీఆర్ఎస్ వాడు ఎట్లా నేను మళ్ళీ 3వసారి గెలుస్తా, వాడిని 100 సీట్లు తీసుకున్నా, వాడు 23 కార్లు కొనిపెట్టుకున్నాడు, కానీ వానికి ఇంకా ఓడిపోయినా అనేది అది జీర్ణించుకోవడానికి వానికి అయితలేదు బీఆర్ఎస్ తోటి. ఇక కాక ఏదో ప్రజల్ని తప్పుదో పట్టించే వాడికి దోసుకున్న పైసలు ఉన్నాయి కదా, ఆ చిల్లర ఇచ్చి ఇట్లాంటి వాళ్ళతోటి కావాలని కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారు. వాటి ట్రాప్ల యువత పడతలేరు. మెజారిటీ యువకులు పడతలేరు. 4 లక్షల మంది 6 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారు? 10 మంది కూడా లేరు. అంటే మిగతా వాళ్ళందరూ కష్టపడి చదువుకుంటున్నారు. తప్పకుండా వాళ్ళు జాబులు కొడతారు. డిస్ట్రిక్ట్లలో ఎక్కడన్నా జరుగుతుందా ఉద్యమాలు? ఎక్కడ జరుగుతలేవు, మంచిగా చదువుకుంటున్నారు. హైదరాబాద్లో ఈ కోచింగ్ గీడ ఇక వాడి చదువు అబ్బనోళ్ళు చిల్లర కోసం కూడా చేస్తున్నారు. ప్రభుత్వం తప్పకుండా అట్లాంటి వాళ్ళ మీద ప్రభుత్వము నిజమైన కష్టపడే వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేస్తే, ఇబ్బంది పెడితే తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, లోపల వారేస్తుంది. సింపుల్. ఓకే, చెడగొడతా అంటే చూసుకుంటే కూర్చోం మీరు స్వార్థ ప్రయోజనాల కోసం. అది ఎవరైనా సరే, అశోక్ సార్ అయినా, జడ్సన్ బ్రదర్ అయినా, ఇంకోరైనా. ఉద్యోగాలు ఇవ్వమంటే కొట్లాడాలి, కానీ ఇస్తామంటే కొట్లాడతారా? ఇదేమి దౌర్భాగ్యం రా అయ్యా. ఆలోచించండి మిత్రులారా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కట్టుబడి ఉన్నది, అందరినీ సమానంగా చూస్తుంది. మీరు కట్టిన ట్యాక్స్ డబ్బులు 100 రూపాయల ట్యాక్స్ కడితే అందులో 70 నుంచి 80 రూపాయలు మీకు ఎందటట్టు చేస్తుంది. అది కూడా శాశ్వత పరిష్కారాలు చూపెడుతుంది. అంటే మీ చేయిలో పైసలు ఆడేటట్టు చేస్తుంది. మీకు పని కల్పిస్తుంది, మీకు తక్కువ వడ్డీలకు రుణాలు ఇస్తుంది. ఓకే, మీ కాళ్ళ మీద మీరు బతికి మీతో పాటు 10 మందికి సాయం చేసే స్థితిలో మీరు కూర్చుంటే పెడుతుంది. అయ్యా నాకు 5 కిలోల బియ్యం ఇయ్యని ఆ స్థితికి తీసుకురాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏమంటారు బ్రదర్? జర్నలిస్ట్ రాకేష్ భారతదేశం పేరుని కూడా అదానీ దేశం అని మార్చేస్తాడు, దేశం కోసం ధర్మం కోసం. కరెక్ట్ బ్రదర్. కాబట్టి రాకేష్ బ్రదర్ కానీ ఇంకెవరైనా సరే మనలాంటి వాళ్ళకి గురుతర బాధ్యత ఉన్నది. ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీ షుడ్ నాట్ గెట్ ట్రాప్డ్. ఎందుకంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నదే ప్రజలందరికీ మంచి జరగాలని. నేను ఈ దేశంలో గడుపు ఎందుకు పొద్దుగా లేస్తే నెత్తినోరు కొట్టుకున్నది?
కాంగ్రెస్ ఉన్న అందరిని కంపేర్ చేసినప్పుడు కాంగ్రెసే బెస్ట్ రా అయ్యా, ఇలా స్వతంత్రం వచ్చినాక ఏమైనా కట్టబడ్డాయి అంటే కాంగ్రెసే కట్టింది. కాబట్టి అది ఒక సిద్ధాంతాలతో పోతున్నది. సోషలిజం అంటే సమాజం అందరి గురించి ఆలోచిస్తుంది. కమ్యూనిస్టులకు కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ ఇవాళ పాపం వాళ్ళకి పైసల పరంగా ఈ రాజకీయంలో వాళ్ళు తట్టుకోలేకపోయారు కానీ పైసల దీంట్లో కానీ, బట్ స్టిల్ కమ్యూనిస్ట్ వాదం ఉన్న వాళ్ళు, లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు, అదేవిధంగా సోషలిజం భావజాలం ఉన్న వాళ్ళు అందరి గురించి ఆలోచిస్తారు. వాళ్ళ పార్టీలు ఇప్పుడు బలంగా లేకున్నా సరే కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళ వాయిస్లు వాళ్ళు ఉండడం వల్లనే ఈ బీజేపీని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం ఇప్పటికీ. అట్లాంటి వాళ్ళ మీద ఎన్ని ఉపా చట్టాలని ఎన్ని భరిస్తున్నారు వాళ్ళు. ప్రొఫెసర్ సాయిబాబా గారు ఎన్నేళ్ళు జైలుకు పోయినరు, ఇప్పుడు అరుంధతి రాయ్ గారు. సో కాబట్టి కమ్యూనిస్టులు లేకపోతే ప్రశ్నించేటోడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కమ్యూనిస్టులు పార్టీ పరంగా బలంగా ఉన్నా లేకున్నా వాళ్ళ వాయిస్కి నేను దండం పెడతాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ప్రశ్నించేటోడు లేడు. ఇక భారతదేశంలో కొట్లాడేటోడు లేడు. కొట్లాడేటోడు లేకపోతే దోసుకునేటోందే రాజ్యం, బాపనందే రాజ్యం అవుతుంది, మనువాదులదే రాజ్యం అవుతుంది. కాబట్టి తప్పకుండా కమ్యూనిస్టులకు సపోర్ట్ చేస్తా. అదేవిధంగా లెఫ్ట్ భావజాలం, రైట్ కాదంతా లెఫ్టే. ఓకే, అట్లనే సోషలిజం కానీ కాంగ్రెస్ కానీ మిగతా దేశంలో ఉన్న ఈ రెండు భావజాలాలతో, సోషలిజం కమ్యూనిజం భావజాలంతో అన్ని పార్టీలకు మద్దతు ఇస్తా. రైట్ భావజాలం దోపిడీ చేసుకొని పెట్టుబడిదారులకు మాత్రమే దేశ సంపద అంతా వాళ్ళ చేలో పెట్టుకునే దోపిడీ మెంటాలిటీ ఉండే పెట్టుబడిదారు వ్యవస్థలకి మనం మద్దతు ఇవ్వకూడదు. ఎందుకంటే 100 చిన్న షాపులు పెట్టుకుంటే 100 మంది బతుకుతారు. అంటే అందరి దగ్గర పైసలు ఆగుతాయి. ఈ 100 చిన్న షాపులను చంపేసి ఒక అదానిదే ఒక గుజరాతీ మార్వాడందే ఉంటే పైసలన్నీ ముక్కిపోతాయి. వాడు ఎంప్లాయ్మెంట్ ఇయ్యాడు, 10 మందితో చేసే పని ఒకటేతో చేయిస్తాడు. అంటే మనీ డిస్ట్రిబ్యూట్ కాదు. ప్రజలందరి దగ్గర పైసలు ఆడితేనే ప్రజలు ట్యాక్సులు కడతాం. ఆ బలిసిన ట్యాక్సులు కూడా కట్టాడు. అంటే దేశము ఇది ఎప్పుడు పేదోని లెక్కనే బతకాలి మెజారిటీ ప్రజలు. అంటే వాడి ఇంట్లోనేమో ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. లక్షల కోట్లు ఉంటాయి, 100 కార్లు ఉంటాయి, వీనికి ఏమో తినడానికి తిండి ఉండదు. అట్లా ఉండకూడదు ఎప్పుడు కానీ. అందరి బతుకులు మారాలి, అందరి దగ్గర ఆడాలి పైసలు. కాబట్టి లెఫ్ట్ భావజాలం అన్నిటికీ మద్దతు ఇద్దాం. ఓకే, ఇది గతంలో చెప్పినట్టుగా మనము ఆ వేరే అభివృద్ధి చెందిన దేశాలను చూడడానికి పోవాలి. ఆ దేశం కల్చర్ ఎట్లుందో కానీ బతకడానికి పోకూడదు. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని వసతులు మన దేశంలో చేసుకోవచ్చు. మన దగ్గర చాలా సంపద ఉంది, కానీ కొద్ది మంది చేలో బంధించబడి ఉన్నది. ఆ కొద్ది మందిది మనము అందరికీ ఎందుకు రెడీ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలతోటే సాధ్యం. అర్థమైందా? కాబట్టి అనునిత్యం ప్రశ్నిద్దాం. ఓకే, వాళ్ళకి టైం ఇద్దాం. తప్పకుండా కేంద్రానితో కొట్లాడి చేయించుకోవాలి. ఎందుకంటే వీడు వచ్చి 1 yearలోనే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు 11 ఏళ్ళైంది ఏం చేస్తలేడు. వానితో ఇంకా కొట్లాడడానికి మనం ఇంకా వాయిస్ రేజ్ చేయాలి. ఓకే, ఏమంటున్నా బ్రదర్? జర్నలిస్ట్ రాకేష్, బాయ్కాట్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి. ఎస్ బ్రదర్, వాళ్ళు దొంగ నా కొడుకులు, గుజరాతీ మార్వాడి నా కొడుకులు. బతకడానికి వచ్చినప్పుడు బతకడానికి వస్తే ఏం కాదు. ఇక వాళ్ళు ఎట్లనే చేసి బీజేపీ మోసం చేసి వాడు మిగతా వ్యాపారస్తులను చంపేస్తున్నాడు, మన కల్చర్ మీద దెబ్బ కొడుతున్నాడు. దాంతో పాటు ఇక్కడ బీజేపీ తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చిండు అనుకో, వీడి ఇప్పుడు మోడీలకి దోచిపెట్టిండు, చోసికి దోచిపెట్టిండు ఎట్లా అంటున్నామో, ఇక్కడ కూడా వాడిని బీజేపీ ప్రభుత్వం వచ్చింది అనుకో, మార్వాడు ఇంకా ఎక్కువ దోసుకోగలుగుతాడు, ఇంకా మొత్తం చంపేస్తాడు, మన కల్చర్ని మన వ్యవస్థని అన్ని చంపేస్తాడు. కాబట్టి బీజేపీని సచ్చినా ఇక్కడ రానియకూడదు. ఓకే, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మనం మీ తరఫున అనునిత్యం నీకు వాయిస్ ఇస్తా. తప్పకుండా కాంగ్రెస్ ఆ దిశగా చేస్తుంది. మనం టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా ఇప్పుడు ఇంకోటి అడిగినాం, ఎట్లా చేస్తారు? పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? గాలికెళ్ళి రావు కదా. టైం ఇస్తే ప్రజలు ట్యాక్సులు కడతారు. తప్పకుండా ఆ విధంగా మనం చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కదా. మనం టైం ఇచ్చి అడిగితే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా.